ఎవ్రీవన్, మీకు సెల్ఫ్ పికింగ్ ఫ్లవర్స్ అంటే ఐడియా ఉందా? కమ్ విత్ మీ టు పిక్ సమ్ ఫ్లవర్స్ ఇన్ జర్మనీ. నేను మిరాయి మూవీ చూసి కోబ్లెన్స్ వెళ్లే దారిలో యాక్చువల్లీ ఈ బోర్డ్స్ చూసాను. మీకు ఫ్లవర్స్ ఇలా సెల్ఫ్‌గా పిక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇలా పెద్ద బోర్డ్ కనిపిస్తుంది రోడ్ సైడ్ పక్కన. యూ కెన్ గో అండ్ పిక్ సమ్ ఫ్లవర్స్ యూ లైక్. యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ హియర్. ఆ ఫ్లవర్స్ ప్రైసెస్ కూడా ఒక బోర్డ్‌లో ఈచ్ ఫ్లవర్ ఎంత అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఓనర్స్ కానీ ఆర్ ఆ ప్రైస్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక పర్సన్ గానీ ఎవ్వరు ఉండరు. మీరొక్కరే వెళ్లి హ్యాపీగా మీకు నచ్చిన ఫ్లవర్స్ పిక్ చేయొచ్చు. మరి ఎవ్వరు లేకపోతే ప్రైస్ ఎలా పే చేస్తామని చెప్పి మీకు క్వెషన్ రావచ్చు. ఐ విల్ షో యూ ఇన్ ఎ బిట్. యాక్చువల్లీ ఈ సెల్ఫ్ పికింగ్ ఫీల్డ్స్ అనేవి లేట్ సమ్మర్స్ అండ్ ఆటమ్ మధ్యలోనే మీకు కనిపిస్తాయి. బికాస్ దట్ ఈస్ ద టైమ్ సన్‌ఫ్లవర్స్ అండ్ డాలియాస్ లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవుతాయి. నేనైతే ఈ ఫ్లవర్స్ అన్ని పిక్ చేసుకున్నాను. సన్‌ఫ్లవర్ మాత్రం ఒక్కటే పిక్ చేసుకున్నాను. బికాస్ దట్ ఈస్ €1 ఈచ్. సో ఫైనల్‌గా ఎవ్వరు లేని ఈ ప్లేస్‌లో పేమెంట్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక కసే అని చెప్పేసి ఒక బోర్డ్ పెట్టేసి ఉంటది. విచ్ మీన్స్ క్యాష్ రిజిస్టర్ అని జర్మన్‌లో మీనింగ్. మీరు తీసుకున్న నంబర్ ఆఫ్ ఫ్లవర్స్‌కి కాలిక్యులేట్ చేసేసి అక్కడ బాక్స్‌లో వేసేయడమే. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. నేనైతే ఇంటికి వెళ్ళి నా ఫ్లవర్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కోసం నాతో పాటు ట్రావెల్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్.